హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం 6 కట్ బ్యాంగిల్‌కి ఎన్ని లైన్స్ తీసుకోవాలి, ఎలా వ్రాప్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది 6 కట్ బ్యాంగిల్ అండి. 6 కట్ బ్యాంగిల్‌కి నేనిప్పుడు ఎన్ని లైన్స్ తీసుకుంటానో చెప్తాను. చూడండి. నేను కరెక్ట్‌గా 19 లైన్స్ తీసుకుంటాను. నార్మల్‌గా 18-20 లైన్స్ ఈజీగా సరిపోతదండి. ఏ సైజ్ అయినా 2-10 ఏ సైజ్ అయినా సరిపోతది. అంతే అండి. ఇప్పుడు 19 లైన్స్ వచ్చిన తర్వాత నేను గ్లూ అప్లై చేసి ఒక 2 సెకండ్స్ అలా కరెక్ట్‌గా కట్ చేసుకొని ఒక 2 సెకండ్స్ పక్కన పెడతా. గ్లూ ఆరిపోయిన తర్వాత మనం బ్యాంగిల్‌కి అటాచ్ చేసుకోవచ్చు. అంతే అండి. అటాచ్ చేసుకొని ఒక 1-2 మినిట్స్ పక్కన పెట్టేయండి. చూడండి 6 కట్ బ్యాంగిల్‌కి నేను 18-20 నేను 90 లైన్స్ యూజ్ చేశాను. అంతే. అంతే అండి. అన్నిటికీ సేమ్ ప్రాసెసేనండి. చూడండి అలా హ్యాండ్‌తో మనం ఏమైనా చిక్కులు నగలు తీసుకొని చిక్కులు పడనీయకండి అస్సలు. చిక్కులు పడితే మనకి థ్రెడ్ వేస్ట్ అయిపోతది. అలా నీట్‌గా హ్యాండ్‌తో జస్ట్ సింపుల్ అండి. ఇలా అనుకుంటూ పెట్టేసుకోవడమే. అడ్జస్ట్ చేసుకోవాలి మనం. 19 లైన్స్ వస్తున్నాయా లేదా అదని కౌంట్ చేయకండి. అలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకోండి చాలు. అంతే అండి. అలా నీట్‌గా అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా వ్రాప్ చేసేయడమే. చూడండి. వన్స్ మనం ట్రై చేస్తే ఈజీ ప్రాసెస్ అండి. మనం మంచిగా ఇంట్లోనే వ్రాప్ చేసుకోవచ్చు. ఎక్కువ బడ్జెట్ పెట్టి బయట కొనే కంట ఇలా మనం ఇంట్లో వ్రాప్ చేసుకొని చేసుకోవచ్చు. చూడండి ఈజీ అండి. ఈజీ ప్రాసెస్. అంతే అండి. ఇలా నీట్‌గా ప్రతి దగ్గర హ్యాండ్ మాత్రం చూసుకోండి. హ్యాండ్ పట్టుకొనే ఉండండి. ఎందుకంటే అస్సలు లూజ్ అవ్వకూడదండి. బ్యాంగిల్ లూజ్ అయిందంటే లుక్ పోతది. మెయిన్ అందులో 6 కట్ బ్యాంగిల్స్ ఎక్కువ మనం వర్క్ లేకుండా యూజ్ చేస్తాం. అంటే బ్రైడల్ సెట్స్ అని ఇలాంటి సెట్స్‌లో మ్యాక్సిమం 6 కట్ బ్యాంగిల్ ప్లెయిన్‌లోనే ఉంటాయి. ఇలా వ్రాప్ చేసిన బ్యాంగిల్స్ యూజ్ చేస్తారు. దీనికి పెద్దగా వర్క్ పెట్టరు. అంటే కుందన్స్ అవి అటాచ్ చేయరు. అలాంటప్పుడు కస్టమర్స్ ఇది వ్రాపింగ్ కరెక్ట్‌గా లేదంటే కస్టమర్స్ దగ్గర మనకి బ్యాడ్ నేమ్ వచ్చేస్తదండి. మిగిలినన్నిటికీ కుందన్స్ ఉంటాయి. కవర్ అయిపోతది మనకి. చిన్నదేమైనా డ్యామేజ్ ఒక థ్రెడ్ బాగోపోయినా సరే కవర్ అయిపోతది. కానీ 6 కట్ బ్యాంగిల్స్ మ్యాక్సిమం ఇలా ప్లెయిన్‌గా వదిలేస్తారండి. కుందన్స్ కూడా అటాచ్ చేయరు. అలా ప్లెయిన్‌గా వదిలేసినప్పుడు మనకి వ్రాపింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటే పర్వాలేదు. పర్ఫెక్ట్‌గా లేదంటే మాత్రం బ్యాడ్ నేమ్ వచ్చేస్తదండి. సో, అందుకనే మెయిన్ 6 కట్ బ్యాంగిల్స్‌ని చాలా పర్ఫెక్ట్‌గా ఉండాలి. 6 కట్ ఒకటి, 1 కట్ ఒకటి పర్ఫెక్ట్‌గా ఉండాలి. 2 కట్, 4 కట్ కొంచెం చిన్నదేమైనా అయినా సరే వర్క్ చేసుకుంటాం కదా! కుందన్స్ అటాచ్ చేస్తాం కాబట్టి కొంచెం కవర్ చేసుకోవచ్చు. ఇవి మాత్రం మ్యాక్సిమం ప్లెయిన్‌లో ఉంటాయి. సో, వీటికి మాత్రం వ్రాపింగ్ కరెక్ట్‌గా చేయండి. చూడండి లాస్ట్‌కి వచ్చేసాం. మనం వ్రాప్ చేసేసాం. చూడండి 19 లైన్స్ నాకు పర్ఫెక్ట్‌గా సరిపోయింది. ఎక్కడ మిగలలేదు. అలా పర్ఫెక్ట్‌గా ఉందంటే మనకి థ్రెడ్ ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటది. చూడండి కరెక్ట్‌గా వచ్చింది. థ్రెడ్ వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా వచ్చింది. అంతే అండి. బ్యాంగిల్స్ రెడీ. అంతే అండి. థ్యాంక్ యూ.